ఇదే అంశంపై వివిధ జిల్లాల నుంచి మా జిల్లా ప్రతినిధులు కథనాలు అందిస్తారు. పసి బాలుని వీధి కుక్కలు చంపివేసిన వరంగల్ మహానగరంలో మాత్రం వీధి కుక్కల నివారణ కోసం అటు కార్పొరేషన్ సిబ్బంది కానీ మేయర్ కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందించకపోవడం, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ప్రజలు చాలా అధికారుల యొక్క తీరును నిరసిస్తున్నారు. ఇప్పటికైనా వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం అదేవిధంగా మేయర్ కార్పొరేటర్లు స్పందించి కుక్కల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం ఇక్కడ 3వ డివిజన్లో ఉన్నాం. 3వ డివిజన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలతోటి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి, ఇప్పటికే అనేక చోట్ల కుక్కల దాడుల వల్ల గాయపడ్డారు, మరణించారు. ఇలాంటి పరిస్థితులలో వరంగల్ మహానగరంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కుక్కలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. రాత్రిపూట దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన పసిపిల్లవాడు చనిపోయినందుకు హైకోర్టు సీరియస్గా తీసుకున్నది. 3 రోజుల కింద కూడా జరిగిన బాలుడిని చనిపోవడం వల్ల కూడా రెండోసారి కూడా సీరియస్గా తీసుకున్నది. అయినా సూత కార్పొరేషన్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ పాలన యంత్రాంగం కానీ ఇంతవరకు ఎటువంటి దృష్టి చూపించలేదు. ఇక్కడ 3వ డివిజన్ కార్పొరేషన్లో ఉన్నాం. ఈ కుక్కలు కరవడం వల్ల వ్యాధులకు భారీ అవుతాను. కుక్కలకు కూడా వ్యాధులు వచ్చిన కుక్కలు కరవడం కూడా ఇంకా చాలా వ్యాధులకు గురి అవుతాను. దాని మీద పరిపాలన యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్పండి, ఎలాంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి? కుక్కలు గజ్జి వేసి అవి చూస్తేనే విరక్తి కలిగేటట్టు అలాంటి కుక్కలు ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది, మేము ఎటన్నా బయటికి పోయేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కానీ అవి ఎవరైనా కట్టె పట్టుకొని పోతేనే మేము ముందుకు పోగలుగుతాను కుక్కలను. కానీ వాటి వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఓకే, చెప్పండి, అంటే ఇంతటి పరిస్థితులు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇప్పటికీ కూడా అంటే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బాలుడు మరణించిన విషయం హైకోర్టు సీరియస్గా తీసుకున్న, అదేవిధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా వరంగల్ కార్పొరేషన్ యంత్రాంగం స్పందించకపోవడంపై మీ అభిప్రాయం? ఇప్పుడు చూసినట్టయితే మొన్న జరిగిన హైదరాబాద్లో పసిపిల్లవాని సంఘటన చూసినట్టయితే ఆ రోజు ఆ సంఘటనను హైకోర్టు తీవ్రంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము మూడవ డివిజన్లో ఉన్నాము, వరంగల్ కార్పొరేషన్ 3వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ కూడా పిచ్చి కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. పసిపిల్లలు కూడా బయట తిరగాలంటే చాలా భయభ్రాంతులతో తిరగవలసి వస్తున్నది. అటువంటి మొన్న జరిగిన సంఘటన చూసినట్టయితే పిల్లలను కూడా బయటికి పంపడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ సిబ్బంది తొందరగా మేల్కొని ఈ వాడ మీద 3వ డివిజన్లో ఉన్నటువంటి కుక్కల ఇబ్బంది వల్ల తొందరగా మేల్కొని ఈ కుక్కల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నాం. ఓకే, అంటే ఈ కుక్కల స్వైర విహారం వల్ల, కుక్కల దాడుల వల్ల, కుక్కలు కాటేయడం వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగినాయి. అదేవిధంగా కుక్కలకు వస్తున్నటువంటి ఒక వ్యాధి వల్ల కూడా చాలామంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అని చెప్పి తమ అభిప్రాయాలను వెలుబుస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా మేయర్, కమిషనర్, రాజకీయ పార్టీలకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెంటనే స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో జితేందర్, 6TV వరంగల్. మరణించిన సంఘటన తెలిసిందే, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇప్పటికే కుక్కలు స్వైర విహారం చేస్తున్నట్టు దారుణం చోటు చేసుకున్నాయి, పిల్లల మీద దాడులు చేస్తున్నాయి. అయితే ఇదే ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లా కొణిజల్ల మండలం పెద్ద గోపతి గ్రామంలో మరో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సంబంధించి 16 నెలల బాలుడిని కిరాతకంగా దాడి చేసింది ఒక కుక్క. అయితే తన తల్లి ఆ బిడ్డకి భోజనం పెడుతున్న క్రమంలో, దాహం కోసం వేస్తున్న క్రమంలో ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తున్న బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక కుక్క పసికందుపై దాడి చేసి అతి కిరాతకంగా ఘాట్లు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ పరిస్థితుల్లో బయటికి రావడంతో ఆ పిల్లవాడు కాపాడాడని చెప్పవచ్చు. ఒకవేళ ఆమె కానీ చూడకపోయినట్టయితే మరో దారుణం అయితే ఇక్కడ చోటు చేసుకునేది. ప్రస్తుతం మనతో పాటు బాలు ఉన్నాడు. ఆ మొక్కపై కూడా ఆ కుక్క ఘాట్లు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. మనం నిజంలో చూసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే రోజు సాయంత్రం జరిగినటువంటి ఒక కుక్క
అటు ఘాట్లు పెట్టి ఇక్కడ ముక్కుపై కూడా ఘాట్లు పెట్టిన సంఘటన మనం చూడొచ్చు విజువల్స్లో. అయితే ఆ తల్లి బయటకు వచ్చిన క్రమంలో కాపాడింది. అయితే అరుపులకి ఏడుస్తున్న క్రమంలో వచ్చి బయటకు వచ్చి కాపాడిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఈ దారుణం ఘటన ఇప్పటికే హైదరాబాద్లో సంబంధించి సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు, మున్సిపాలిటీ శాఖ అధికారులు కూడా స్పందించి ఈ ఏదైతే వీధి కుక్కల నుండి బారి నుండి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు రక్షించాలని కూడా ఇప్పటికే ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిమ్మకి నీరెత్తినట్టు అధికారులు సోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ కాలనీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు పెద్ద ఎత్తున కుక్కలు, పిచ్చి కుక్కలు కూడా స్వేర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ప్రస్తుతం తన తండ్రి మనతో పాటు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది, నేను సాయంత్రం ఏం జరిగింది సార్? ఒక్క నిమిషం. నిన్న మార్నింగ్ 9:30 నుండి 10 మధ్యలో మా వైపు అన్నం తినిపిస్తుంది. బాగుంటుంది. బాగా రాము అన్నం తినిపిస్తుంటే ఈలోపు కుక్క వచ్చింది. ఇలా మమ్మీ చూసుకోలేదు. మంచినీళ్ళు అవుతుంది అని అన్నం తినిపించుకోవాలి, మంచినీళ్ళు ఆపిద్దామని చెప్పేసి తిరిగే లోపలనే కుక్క దాడి చేసింది. చాలా సివియర్గా ఉందని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ గ్రామంలోనే కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్ గారు. దాని తర్వాత కంటికి ఏం పర్లేదు, కొద్దిగా నార్మల్గా ఉంటుంది, దాని తర్వాత కొద్దిగా నల్లైద్ది, చిన్నపిల్లగాడిగా అవసరం లేదన్నట్టుగా చెప్పారు. ఈ విధంగా కుక్కలు చాలా చోట్ల పిల్లగాళ్ళు కూడా దాడి చేస్తున్నాయి. నిన్న కాదు మొన్ననే చూస్తున్నాము. హైదరాబాద్లో కూడా పిల్లల్ని ఏ విధంగా దాడి చంపాను. ఆ ఘటన మనం మర్చిపోలేము. ఆ ఘటన మరొక ముందే నా బిడ్డకి ఈ విధంగా జరగటం నాకు ఎంతో భయాందోళనకి ఎంతో బాధాకరంగా ఉంది. ఈ విధంగా జరగటం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవాలి. డాగ్స్ మీద ప్రభుత్వం ఏదో ఒక జీవో జారీ చేస్తూ ఏ విధంగా ఈ వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవాలి. 3 విధాలుగా ఎన్ని విధాలుగా చర్యలు తీసుకోవచ్చు. కనీసం వాటికి వ్యాక్సిన్ అన్నా వేయించవచ్చు. లేకపోతే వాటిని ఆ సంతానం కూడా వృద్ధి కాకుండా పెరగకోకుండా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని అలా వదిలిపెట్టకూడదు. కాకపోతే మా వైపు అంత కేర్లెస్గా ఏం లేదు. బట్ వీధి కుక్క వచ్చి దాడి చేసిందంటే ఎంత విచ్చలవిడిగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అండి. ఈ విధంగా జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ ఏం చదువుతున్నాడు? డాక్టర్ గారు మార్నింగ్ ఫస్ట్ నిన్న రాంగ్లోనే కంటి ఆపరేషన్ చేయాలన్నట్టు మాట్లాడారండి. అయితే ఇప్పుడు ఏం పర్లేదు, కన్నుకు కూడా ఏం ప్రమాదం లేదు, చర్మంలో కలిసిపోద్ది అన్నట్టుగా చెప్పారండి. ఒక 15 డేస్లో రికవర్ అవుతుంది. పూర్తిగా ఈ ఘటన ఖమ్మం జిల్లాలోనే సంచలనంగా మారింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామంలో పిచ్చి కుక్కల స్వేర విహారం ఎక్కువగా అవుతుంది. మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి, అయితే ఈ ఘటన మరో ఘటన జరగకముందు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే వీధి కుక్కల స్వేర విహారం చేస్తుందో వాళ్ళు ఇప్పటికైనా ఆ సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళడం, లేకపోతే వ్యాక్సిన్ చేయడము, లేకపోతే వాళ్ళ సంతానం ఉత్పత్తి కాకుండా చేయడం అని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకున్న హైదరాబాద్లో జరిగినటువంటి దారుణమైన ఘటన మరొక ముందు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అయితే ఆ రోజు ఆ బాలుని ఆ తల్లి చూసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత దారుణం చోటు చేసుకునేది అనేది కూడా ఇప్పుడు కూడా చెబుతున్నారు. మరి ప్రస్తుతం అంతా పాటు మరి పేరెంట్స్ కూడా మనం అడిగే తెలుసుకున్నాం. ఇదేమంటారు, ఇప్పుడు చిన్నపిల్లల మీద కుక్కలు దాడి చేస్తున్నాయి కనుక మొత్తం చంపితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే లేదు మేము అనేది. చాలా ఘోరంగా పిల్లల్ని చంపుతున్నారు, పిల్లల్ని కుక్కలు మరి చంపుతున్నారు. అది సంగతి నేను అనేది, అది తెలియజేస్తాను. పూర్తిగా ఈ కుక్కల్ని మొత్తం సుదూరంగా నాశనం చేయాలని ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం 5 సంవత్సరాల బాలుని అతి దారుణంగా వీధి కుక్కలు చంపిన సంఘటన మరొక ముందే ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామంలో నిన్న సాయంత్రం ఒక 16 నెలల బాలుని గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కూడా భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల్ని బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు పరామర్శించడానికి, ఆ బాలుని పరామర్శించడానికి వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ వచ్చారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైపోతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే వైరా నియోజకవర్గంలో ఒక బాలుని అతి కిరాతకంగా దాడి చేసినాయి. ప్రస్తుతం అయితే ఆ బాలుడు ప్రమాదం నుండి తప్పించుకున్నాడని చెప్పొచ్చు. అయితే వైరా నియోజకవర్గంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు కుక్కల బెడద నుండి తప్పించుకోవడం? దురదృష్టకరం. మరి వైరా నియోజకవర్గంలోని అతిపెద్ద మండలం
కొణిజర్లలో మరి నిన్న ఊటుకూరు మరి మా సోదరుడు గణేష్ అండ్ రమాదేవిల దంపతుల కుమారుడు రావణ్ 16 నెలలు, రావణ్ సిద్ధార్థ 2 ఉన్నాయి. తండ్రి ఏమో ప్రిపరేషన్లో ఉన్నారు, గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నారు. ప్రభుత్వం మరి నియామకం విషయంలో అందులో బిజీ ఉన్నారు. తల్లి ఏంటంటే సదరు శిశువుకి అన్నం తినిపించే సందర్భంలో అక్కడే పడుకోబెట్టి కూర్చోబెట్టి లోపల ఇంటి పనులు లోపలికి పోయి రిటర్న్ వచ్చేలోగా మరి వీధికి ఒక దాడి చేసిన మాట వాస్తవం అది కనిపిస్తూ ఉంది. ఇటు కన్ను దగ్గర ముక్కు దగ్గర కూడా గాయమైంది. కానీ బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో. మరి నిపుణులైన డాక్టర్లు ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో మాట్లాడి నా వెంటే ఉన్నారు. వారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చాలా పకడ్బందీగా నడుస్తూ ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్, అందులో ఎటువంటి సందర్భం లేదు. కానీ మరి సంఘటన అయితే విచారకరం. మరి ఇటువంటి సంఘటన జరగకుండా మళ్ళీ గట్టి చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీధి కుక్కల ఈ చర్యల నివారణలో నేను పకడ్బందీగా ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నాం. ఆల్రెడీ దీని మీద ప్రతిపాదనలు కూడా చేశాం సంబంధిత డిపార్ట్మెంట్లకు. మరి లోకల్గా ఉన్న ప్రధానంగా వైరా నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికి మండలాల్లో కావచ్చు, కొణిజాల మండలాలు కావచ్చు, ఇతర మండలాలకు కావచ్చు కుక్కల స్వేర విహారం ఎక్కువగా ఉంది. అంటే పెద్దల మీద కూడా దాడి చేసిన పిల్లలు అనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీని పకడ్బందీగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యతోటి? ఇప్పుడు నివారణ చర్యలో భాగంగా వాటిని కంట్రోల్ చేసేసుకొనేసి వాటికి ప్రాణహాని కలిగించినా కూడా ఒక చట్టం ఉన్నది, జంతువుల చట్టం. మరి చట్టానికి లోబడి ప్రజల రక్షణని ధ్యేయంగా చూసుకొని మరి మధ్య మార్గంగా మరి ఆలోచన చేసే క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మా జిల్లా మంత్రివర్యులు అజయ్ గారు, మరి మా ఎంపీ గారు, మేమంతా కూడా ఆలోచించేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. దీనికి తగు సూచనలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏమంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా భవిష్యత్తులో పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. మరి అటు శిశువులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, పాదచారులకు కావచ్చు, ఎవరికైనా సరే కావచ్చు కాక ఈ కుక్కల దాడిలో కుక్క కాటుకు బారిన కాకుండా తగు చర్యలు తీసుకునే కార్యక్రమంలో ప్రభుత్వము, అలాగే నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మరి పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండాను మరి భవిష్యత్తులో కుక్కల బారిన పడకుండా ఈ కుక్కల నివారణ గురించి కూడా మరి తగిన మరి నేను కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా పూర్తిగా నివారణ తీసుకుంటాం. మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి గారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇక్కడ బాబుకి ట్రీట్మెంట్ అనేది ఆన్ టైం చేస్తూ ఉన్నారండి, మంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ స్టిల్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఇక్కడ ఎక్కడైతే స్ట్రే డాగ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్ చేసే భాగంలో గవర్నమెంట్తో పాటు మన సొసైటీ పార్టిసిపేషన్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా హెల్త్ అఫీషియల్స్ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ కొంచెం సత్వరంగా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి పూనుకుంది. ఇప్పటికే వైరా నియోజకవర్గంలో మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఈ విధమైన ఘటనలు తిరిగి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాములు నాయక్ చెబుతున్న పరిస్థితిని కెమెరామెన్ బాబుతో అయ్యప్ప 6 TV ఖమ్మం. నల్లగొండ జిల్లాలో గ్రామసింహాలు అలచలు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మాత్రం కుక్కలకు భయపడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అది ఇటు ఆడ మగ తేడా లేకుండా కుక్కలు మాత్రం వెంబడించి మరీ భయప్రాంతాలకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి అయితే ప్రధానంగా గుంపులుగా తిరుగుతూ వాహనదారులని భయానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఈ కుక్కల నివారణకు మాత్రం అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోకపోవడంతో కుక్కలు ఎక్కువైన పరిస్థితి కనపడుతుంది. ఇటు మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ప్రధాన కూడల్లో మాత్రం కుక్కలు మకాం వేసి భయభ్రాంతాలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు హాస్పిటల్ వద్ద కూడా ఈ కుక్కలు మాత్రం బాగా మకాం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎక్కడ చూసినా సరే ఇటు ఈ కుక్కల నివారణకు మాత్రం ఎలాంటి అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఈ కుక్కలు మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. గుంపులుగా తిరగడంతో పాటు కుక్కల్లో వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు మహిళలు కూడా బజార్లో తిరగడానికి ఒంటరిగా పోలేని పరిస్థితి ఉంది. ఇటు షాపులకు కావచ్చు, అదేవిధంగా రేషన్కి కావచ్చు, కూరగాయలకు వెళ్ళాల్సి వచ్చినా కూడా భయానికి
వెళ్లకుండా ఉంటున్న పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పటికైనా మాత్రం కుక్కలను నివారించి అంటే కుక్కలను అరికట్టడానికి చర్యలు చేపట్టాలని అధికారులు చర్యలు చేపట్టాలని మాత్రం ఇటు ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణంలో చూసినట్టయితే ఇటు పానగల్లు చౌరస్తా కావచ్చు, అదేవిధంగా బస్టాండ్ కూడలో కావచ్చు కుక్కలు మాత్రం అధికంగా గుంపులుగా తిరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ కుక్కలకు సంబంధించిన రేబీస్ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో సరిగ్గా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా బాధితులు వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా అధికారులు కూడా చర్యలు చేపట్టకపోవడంతో మాత్రం ప్రజలు మాత్రం దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ గ్రామ సింహాల అలచలు మాత్రం బాగా ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, 6 టీవీ, నల్గొండ. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన సంఘటన యావత్ తెలంగాణను కుదిపేసిందని చెప్పవచ్చు. 4 ఏళ్ల చిన్నారిని 5 వీధి కుక్కలు అటాక్ చేసి చంపేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. అలాగే జిహెచ్ఎంసీ మేయర్ కూడా డాగ్ స్క్వాడ్లను తీసుకుపోయి డాగ్స్ హోమ్స్లో పెడతామని అన్నారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి కావచ్చు, అలాగే జోగులాంబ గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో కూడా వీధి కుక్కల ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఈ కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి వీధి కుక్కల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ అంబర్పేటలో జరిగిన విషయం మీకు తెలిసిందే. 4 ఏళ్ల అబ్బాయిని వీధి కుక్కలు చంపడం, ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా వీధి కుక్కల గురించి మీరేం చెప్పగలరు? అవునండి, వాస్తవంగా హైదరాబాద్లో జరిగింది అయితే చాలా బాధాకరమైన విషయము. మున్సిపాలిటీ మహబూబ్నగర్లో గిట్లా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. మహబూబ్నగర్లో గిట్లా దయచేసి అట్లాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా తగు యాక్షన్ తీసుకొని ముందు చిన్నపిల్లల జాగ్రత్తగా వాళ్ళని కుక్కలని ఒక సురక్షితమైన ప్రదేశంలో వదిలేసి ఒక సేఫ్ సైడ్గా ఉండాలని మేము కోరుతున్నామండి మున్సిపాలిటీ వాళ్ళకు. ఇప్పుడు రాబోయే అది ఎండాకాలం, దానికి కుక్కలకు వీధి కుక్కలకు వాటర్ దొరకని ప్రదేశం, ఫుడ్ కూడా దొరకని సమస్య ఉంటుంది. అలాంటప్పుడు వ్యక్తులపైన వెళ్ళే జనాలపైన అటాక్ చేయడం జరుగుతుంది. దీనిపై మీరు ఏమంటారు? ఇక్కడ మా బస్సులలో కూడా కుక్కలు చాలా ఉన్నాయి. కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని పట్టించుకొని కంపల్సరీగా దీన్ని నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు ఏమైనా హాని జరగకుండా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో కూడా ప్రతి వీధిలో కుక్కలు సైద విహారం చేస్తుంటాయి. గుంపులుగా కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి. మా ఏరియాలో మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. ఈ గంజ్, న్యూ గంజ్, మోతీనగర్, ఈ మన సంజయ్ నగర్ ఇక్కడ ఇంకా విపరీతంగా ఉన్నాయి. కనుక వీటిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి వీళ్ళకు వేరే ఎక్కడనో కుక్కలకు వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు హాని కలగకుండా చూడగలరని మా విన్నపం. ఈ కుక్కలు, వీధి కుక్కలు ఎప్పుడైనా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిపైనా అటాక్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? గతంలో జరిగినాయండి వాస్తవంగా. ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్లే ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడతాడు. ఎవరైనా వ్యక్తులు కానీ పెద్దలు కానీ చిన్నగా కానీ ఉండే మీదే అటాక్ చేసే పరిస్థితి ఇట్లా ఉంటుంది. వాటర్ లేక కానీ ఫుడ్ లేక కానీ పరిస్థితి ఉంటుంది. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళకు మా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి విన్నపం ఏం చేస్తామంటే ఈ వీధి కుక్కలని ఇలాంటి ఇబ్బంది కాకుండా తగిన యాక్షన్ తీసుకొని అందరూ సురక్షితంగా ఉంచాలని గవర్నమెంట్ గారిని వేడుకుంటున్నామండి. అంబర్పేట సంఘటన చూసిన తర్వాత చిన్నపిల్లల్ని కిరాణం షాపులకు ఎక్కడికైనా బయటికి స్కూల్స్కి పంపించాలంటే మీరు ఎట్లా ఏ విధంగా? అవునండి, వాస్తవంగా పంపించాలంటే భయం అవుతుంది. కాకపోతే కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు తగిన యాక్షన్ తీసుకొని ఆ పిల్లలని మంచిగా ఆ కుక్కలకి ఇట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొని చేస్తే బాగుంటుందని కోరుతామండి. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. వీధి కుక్కలను తీసుకుపోయి డాగ్స్ హోమ్స్లో పెట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్నగర్. సిద్దిపేట జిల్లాలో ఈ కుక్కల బెడద భారీగా ఉందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కుక్కలు ఏదైతే ఉన్నాయో మొత్తం ఇట్లా మందల్లాగా తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వీధుల్లోకి చిన్నారులు వెళ్ళాలన్నా పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. ఏదైతే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో సిద్దిపేట మున్సిపాలిటీలో చూసుకుంటే కనుక అన్ని గల్లీలలో
ఈ యొక్క కుక్కల బెడద భారీగా ఉందని చెప్పుకోవచ్చు. చిన్నారులు ఏదైనా స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా తిరుబండారాల కొరకు కిరాణా షాపులకి వెళ్ళాలన్నా కూడా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలన్నా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. జిల్లాలో చూసుకుంటే కనుక సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక ఈ ప్రాంతాలలో కూడా ఈ కుక్కల బెడద భారీగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏదైతే ఈ పౌల్ట్రీలో ఉన్నటువంటి చనిపోయినటువంటి కోళ్ళు యథేచ్ఛగా బయట ప్రాంతాల్లో పారేయడం, అక్కడ ఉన్నటువంటి ఈ కుక్కలు తినడం, దాని ద్వారా వాటి సంతతి పెరగడం కూడా ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈ మున్సిపాలిటీలలో కూడా ఈ భారీగా కుక్కల సంచారం పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు ఎక్కడెక్కడైతే ఈ కుక్కలు బాగా సంచరిస్తున్నాయో, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయో వీటి మీద మున్సిపల్ అధికారులు కానీ ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కూడా తక్షణమే వీటిపై చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. ప్రాబ్లం ఏమున్నది, మా పిల్లలు తిరగాలన్న ప్రాబ్లం ఉన్నది. రోజు ఎంట పడుతున్నాయి కుక్కలు, ఇక్కడ బాగున్నాయి కుక్కలు పెడతాయి. ఇక్కడ ఎవరైనా ప్రభుత్వం చర్య తీసుకొని ఆ కుక్కల్ని చంపేయాలని మేము కోరుతున్నాము. ఇక్కడ కుక్కల బాధ బాగున్నది, ఎటు వెళ్ళాలన్నా ప్రాబ్లం అవుతుంది మాకు. వెంబడ పడొస్తాయి అవి, ఎప్పుడు కాటేసేది తెలుస్తలేదు, ఇంటి వరకు వచ్చి కొట్టుకుపోతాయి అవి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది కుక్కల విరుద్ధ అయితే తప్పుతలేదు, ఏం చర్య తీసుకుంటలేదు ప్రభుత్వం కూడా. సర్పంచ్ అంటాడు వాళ్ళు ఏదైనా చర్య తీసుకోమంటే మేము చర్య తీసుకుంటాం కానీ మేమేం చేయలేకపోతాము అని ప్రభుత్వం సర్పంచ్ చెప్తాడు మాకు. కానీ దీనివల్ల ప్రభుత్వం కూడా చర్య తీసుకొని కుక్కల విరుద్ధ తప్పియాలని మేము అందరినీ మనవి చేసుకొని కోరుతున్నాం. కుక్కలు బాగున్నాయి, మొన్న 2 మనుషులను కొరికినాయి, కాట్లు పడ్డాయి. ఆమె ఇప్పుడు పని చేసుకునే పరిస్థితిలో లేదు, ఏళ్ళు ఇరిగిపోయింది, బ్యాండేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఉన్నది. పిల్లల్ని బయటికి తీయాలనుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఎంతసేపు ఇంట్లో పిల్లల్ని కట్టి పెడతాము, కట్టలేక మేము ఆపలేక ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఏ గవర్నమెంట్ వచ్చి పట్టించుకునటం లేదు. గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. కుక్కలు ఉన్నాయి, ఈ పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఎక్కడన్నా పోవాలన్నా కూడా కష్టమవుతుంది, భయపడతారు. ఇంట్లోకి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది మాకు. ఎక్కడ పోయి పనికి పోతాం మేము పొద్దుగాలేసి, పొద్దునాక ఎవరు కావాలన్నారు మా పిల్లల దగ్గర. మా పరిస్థితి ఏంది, మళ్ళీ ఎవరు ఆలోచిస్తారు? మాది ఏదన్నా దర్దాపు చేయాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ సర్పంచ్ సార్ వాళ్ళు ఇలా అనుకుంటున్నాం మేము, కానీ ఎవరు వస్తలేరు. పెద్దవారన్నా ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట చెప్తే దానికి నేను సాయం చేస్తానని అంటాను మా సర్పంచ్. రాష్ట్రంలో వీధి కుక్కల బెడదతో జనం ఇబ్బంది పడుతున్న సంగతి సంబంధిత అధికారులు గమనించి